విజయనగరం నియోజకవర్గ పరిధిలో టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం కలెక్టరేట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ సమస్యలు ఏంటి, మరిన్ని వివరాలు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీ సమస్య ఏంటి? మీరే నేరుగా ఈరోజు గ్రీవెన్స్కి రావడం గల కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నా పేరు తీగల ఆనంద్, కరాటా మాస్టర్ అండి. 28వ డివిజన్ కార్యకర్తనండి టీడీపీకి. అయితే గత సంవత్సరంగా మా వార్డులో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటాయండి. డ్రైనేజు, త్రాగునీరు, స్కూలు మెయింటెనెన్స్, హాస్పిటల్ మెయింటెనెన్స్, రకరకాల సమస్యలు ఉంటాయండి. అలాగే ఒక ట్రాన్స్ఫారం ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ప్రస్తావించానండి. ఆవిడ వల్ల పరిష్కారం కాలేదు. అందుకే జిల్లా కలెక్టర్ వారికి నా సమస్యను చెప్పుకుందని ఇక్కడ వినతి పత్రం ఇచ్చానండి. ఇప్పుడు ఆయన ద్వారా పరిష్కారం అవుతుందని నేను కోరుకుంటున్నానండి. అయితే ఇక్కడ మేము ఎంతో నమ్మకంతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించాం. పోస్పాటి అశోక్ గేబి గారి అమ్మాయి గారిని గెలిపించాం. కానీ చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే ప్రతిసారి మేము బంగ్లాకి వెళ్తున్నాం కానీ ప్రజా సమస్య ఏ సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. ప్రజా దర్బార్లో 4 సార్లు పెట్టాను, నేరుగా ఛాంబర్లోకి వెళ్ళి 4 సార్లు కలిశాను, స్పందించట్లేదండి. అమ్మా మా వార్డుకి వస్తారు, రండమ్మా, పర్యటించండి అమ్మా, లోటుపాట్లు తెలుస్తాయమ్మా, మీరు అవి రెడ్డిపై చేయండి అమ్మంటే పట్టించుకోవట్లేదండి. ఇది నా ఒక్క వార్డే కాదండి, 50 వార్డులో ఏ వార్డు కూడా ఆవిడ పర్యటించలేదు, ఒక్క సమస్య కూడా పూర్తి చేయలేదు. ఇది పక్కా. కాకపోతే కొంతమంది నాయకులు నాలా బయటకు రావట్లేదండి. ఇలా నాలా బయటకు వస్తే మొత్తం అని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ నియోజకవర్గంలో ఎలా పనిచేస్తుందో తెలుస్తుందండి. అయితే ఎమ్మెల్యే పనితీరు బాగులేదండి. మన విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు బాగులేదు. ఒక కార్యకర్తగా చెప్తున్నాను, టీడీపీ కార్యకర్తగా చెప్తున్నాను, ఒక నాయకుడిగా చెప్తున్నాను. ఈ విజయలక్ష్మి గారు ఉన్నారు కదా, అతిథి విజయలక్ష్మి గారు, పనితీరు బాగులేదు. ఒక టీడీపీ కార్యకర్తగా చెప్తున్నాను. అయ్యా రాష్ట్ర పెద్దలారా, ఇక్కడ విజయనగరంలో ఇక్కడ పార్టీ కార్యాలయం అశోభంగా ఒకటి అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇట్లా వేరు చేయండి, అదే మాకు మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా స్పందిస్తే మా నాయకులకు ఉండే మనోభావాలను గౌరవిస్తారని కోరుకుంటున్నాం. అయ్యా, అంటే మీ టీడీపీలో ఎప్పటి నుంచి ఉన్నారు? సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? ఆల్రెడీ ఐడి కార్డు కూడా చూస్తే ఆనందరావు తీగల అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? నేను 1 year క్రితం ఇందులో జాయిన్ అయ్యానండి. సంవత్సరం క్రితం జాయిన్ అయ్యానండి. అంతకుముందు సోషల్ వర్కర్ అండి, నేను ఎన్జిఓని. అంటే మీ సమస్యలు ఏ సమస్యలు ఈరోజు ప్రధానంగా మీకు కనిపిస్తున్నాయి? మా వార్డులోనే ఊర్లో 50 వార్డులో ఊర్లో 50 వార్డులో కూడా త్రాగే నీరులో పురుగులు వస్తున్నాయండి. అది క్లోరినేషన్ చేయట్లేదు. ఎమ్మెల్యే స్పందించాలి కదా, దాని మీద పిటిషన్ ఇచ్చాను, స్పందించలా. డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి, అది స్పందించట్లేదు. ముఖ్యంగా మా వార్డులో 8 సమస్యలకు వెళ్ళానండి, ఒక్క సమస్య కూడా పూర్తి కాలేదండి. సరే, ఎమ్మెల్యే వల్ల పూర్తి కావట్లేదని అధికారుల వల్ల అయినా చేయించుకుందామని నేను కలెక్టరేట్కి, మున్సిపల్ ఆఫీస్కి ఇలాగా నాకుండే సమస్యలు గ్రీవెన్స్లు ఇస్తుంటానండి. కొంతవరకు కొద్దిగా న్యాయం అవుతున్నాయి సార్. చూసాం కదా, తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 28వ డివిజన్కి సంబంధించినటువంటి టీడీపీ ఒక కార్యకర్త, ఒక నాయకుడికి అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే పలుమార్లు అసలు అధికారులకు, అలాగే మరొక వైపు బంగ్లా వద్దకు కూడా వెళ్ళి ఎమ్మెల్యే కూడా పలుమార్లు వినవించుకున్నప్పుడు కూడా మా సమస్యను అయితే మాత్రం పరిష్కరించట్లేదంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు కలెక్టరేట్ కూడా వచ్చి ఈరోజు వినతి పత్రం అయితే ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మీద ఇక్కడ విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.